డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్టీ నాయకులు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి నాయకుడిగా మనం చూస్తాం. అంటే బీజేపీలో ముఖ్యంగా మోదీ గారి కళ్ళల్లో పడాలంటే వాళ్ళలో ఒక తెలియని ఏదో ఒక నిజాయితీ ఉండాలి. అలాంటి నిజాయితీనే నాకు తెలిసి లక్ష్మణ్ గారిలో కూడా బీజేపీ పెద్దలు, ముఖ్యంగా మోదీ గారు కూడా చూశారేమో అనిపిస్తుంది. అంటే మనందరికీ తెలుసు, ఆయన గతంలో కూడా అనేకమైనటువంటి పదవులు అధిరోహించారు. కానీ ఎప్పటికప్పుడు ప్రజల కోసం తన గొప్ప 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 నిర్ణయాలు, గొప్ప గొప్ప ఆలోచనలకి ఆయన శ్రీకారం చుట్టుకుంటూ వచ్చారు లక్ష్మణ్ గారు. ముఖ్యంగా ప్రజల కోసం ఏం చెయ్యాలో అది వరకే చేస్తారు. అంటే చాలా మంది రాజకీయ నాయకులు పుడతారు, కానీ నాయకులు అవటంలో కొంత వెనుకబడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు మాత్రం చూస్తుంటాం. కానీ ప్రజల కోసం, సమాజం కోసం వచ్చేవాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా లక్ష్మణ్ గారు కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. అయితే రీసెంట్ గా ఆయనకి ఒక మంచి అరుదైనటువంటి అవకాశం బీజేపీ పెద్దలు మోదీ గారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యూకే పీజీ రిపబ్లిక్ పార్టీ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆసియా పసిఫిక్ ప్రాంత కార్యశాలలో పాల్గొనేందుకు ఆయనకు అవకాశం కల్పించిందట. అంటే దేశం మొత్తం మీద 2 ఎంపీలని 3 ఎంపీలని అక్కడికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కామన్వెల్త్ దేశాలతో పాటు మన దేశం నుంచి కూడా పాల్గొని అక్కడ ఉండేటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించుకుంటూ, సలహాలు ఇస్తూ, మిగతా వాటి గురించి మాట్లాడుకుంటూ, వీటి గురించి మాట్లాడుతూ ఉండాల్సి ఉంటుంది. దాంట్లో లక్ష్మణ్ గారికి ముఖ్యంగా పిఎస్సి సభ్యులుగా ఆయన గతం నుంచి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈసారి అవకాశం దక్కింది. ఆయనకి మన అందరికీ తెలుసు, ఓబీసీ మోర్చాకి సంబంధించిన జాతీయ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఎంపీగా అంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయినా కూడా ఆయనకి ఇలాంటి అవకాశాన్ని ఇస్తే, అంటే మన దేశం తరఫున డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తి అక్కడికి వెళితే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఆర్థికంగా ఎవరు ఎలా ఎదిగితే బాగుంటుంది అనేది అక్కడ తెలుసుకోవడంతో పాటు మనం కూడా కొన్ని ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వచ్చు, అలాగే మనం కూడా తీసుకోవాల్సినటువంటి. అంతేకాకుండా అక్కడ ప్రసంగించేటప్పుడు మన దేశానికి సంబంధించి మనం ఒక ఉన్నతమైనటువంటి ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. అక్కడ ప్రసంగం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఆయన్ని ఎంచుకున్నారు అంటేనే ఆలోచించండి, ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, ఇక్కడ ప్రజల పరిస్థితుల గురించి కావచ్చు, జీవన పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఆయన కన్నా ఎవరు బాగా మాట్లాడలేరు, ప్రజెంటేషన్ చేయలేరు. కానుకనే ఆయన లాంటి వ్యక్తిని ఎన్నుకొని పంపించినట్టుగా మనం అనుకోవచ్చు. ఇది దాదాపు 1948లో స్థాపితమైనటువంటి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సుపరిపాలనను పెంపొందించడానికి, మానవ హక్కులను రక్షించడానికి, కామన్వెల్త్ దేశాల అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతులను పటిష్టపరిచేందుకు పనిచేస్తూ ఉంటుంది. పసిఫిక్ ప్రాంతంలో పిఎస్సి కార్యశాలలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినటువంటి ఆహ్వానిత పార్లమెంటు సభ్యులందరినీ కూడా దీంట్లో పంపించడం, దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ఎంపీలు, పిఎస్సి చైర్మన్ కేసి వేణుగోపాల్ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఎంపిక చేసింది. మే 21న సెషన్ 10లో పిఎస్సి సమర్థతను అంచనా వేయటం, ప్రభావాన్ని కొలవడం, పనితీరును మెరుగుపరచడం అనేక అంశాలపై డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రసంగించబోతున్నారు. పిఎస్సి సభ్యుడిగా విశేష అనుభవం ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి భారతదేశంలో పిఎస్సి పనితీరును ఆయన ఎక్కువగా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి, అంటే సుదీర్ఘమైనటువంటి పిఎస్సి సభ్యులుగా ఆయనకి అనుభవం ఉంది కాబట్టి దాని గురించి ఆయన వేరే దేశానికి వెళ్ళి మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మన గౌరవం పెరిగే విధంగా ఆర్థిక పరిస్థితుల గురించి అంచనా వేయడంతో పాటు తెలుసుకోవాలన్నా, మనం వేరే వాళ్ళకి చెప్పాలన్నా, మన భారతదేశం గురించి గొప్పగా మాట్లాడాలన్నా ఆయన లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా ఉన్నారు. అంటే అంత ఈజీగా మోదీ గారు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా మోదీ గారి సారథ్యంలో అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని పంపించదు. కొంత మనకు తెలుసు, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి జయశంకర్ గారు
విదేశాంగ మంత్రిగా అటు ఆయన ఎంతలా ఉన్నతంగా ఉంచుకుంటున్నారు. ఐ మీన్ అక్కడికి వెళ్ళి అంటే ఇతర దేశాలతో ఎలా ఉండాలో ఏంటి, ఎలా అంచనా వేయాలి, ఆ దేశానికి మనకి ఎగుమతులు దిగుమతుల గురించి కావచ్చు, ఇవన్నీ అంచనా వేసుకుంటూ అన్నిటిలోనూ ఒక కీలకంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి వ్యక్తుల్లోనే ఈయన్ను కూడా అంచనా వేశారు. సో దాన్ని బట్టి ఆలోచించవచ్చు. మన తెలుగు బిడ్డ, మన తెలంగాణకి సంబంధించినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారి సామర్థ్యం అంటే ఈసారి దేశం కాదు ప్రపంచం చూడబోతుందని మాత్రం అనుకోవచ్చు.